అది 2001 ఒక స్పానిష్ టీం కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి సిద్ధమయ్యారు. వారు ఇక కైలాస పర్వతాన్ని ఎక్కడం మొదలుపెట్టారు. కాస్త దూరం వెళ్లేసరికి వారి దగ్గర ఉన్న కంపాస్ పనిచేయలేదు. సరే అని ఆ టీం మొత్తం ప్రయాణం కొనసాగిస్తున్నారు. వారు వెళ్లే మార్గంలో ఏ ఒక్క సంఘటన సరిగ్గా జరగడం లేదు. వాళ్ళు కైలాస పర్వతం ఎక్కే సమయంలో వాళ్ళ చేతికి కాలికి ఉన్న గోర్లు పెరగటం గమనించారు. ఇంకా వాళ్ళ జుట్టు రంగు కూడా కాస్త మారుతున్నట్లుగా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ వయసు త్వరగా పెరిగిపోతున్నట్లుగా అనిపించింది. వారి దగ్గర ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి, కానీ ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బందిగా మారుతుంది. వారు వచ్చిన మార్గం అకస్మాత్తుగా మారిపోతున్నట్లుగా అనిపించింది. వారి మనసులో ఏదో తెలియని ఒక భయం. ఎవరో వాళ్ళని ఈ పర్వతాన్ని ఎక్కకండి, ఎక్కితే మీ ప్రాణాలకే ప్రమాదం, త్వరగా ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోండి అని చెప్పినట్లుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. ఈ సంఘటనల్ని ఎదుర్కొన్నాక ఆ స్పానిష్ టీమ్ కి వెన్నులో భయం పుట్టి ఆ ప్రయాణాన్ని విరమించుకొని త్వరగా వెనక్కి వచ్చేశారు. అలాగే చాలా మంది మౌంట్ క్లైంబర్స్ ఈ కైలాస శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నించారు. కానీ కొంచెం దూరం వెళ్ళగానే ప్రాణ భయంతో వెనక్కి వచ్చేశారు. మరి కొంతమంది అసలు ఏమయ్యారో కూడా అనే విషయం ఎవరికీ తెలియదు. 19వ శతాబ్దం చివరిలో కొంతమంది రష్యన్ సైంటిస్టులు ఈ కైలాస పర్వత శిఖరాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తు వారు కైలాస పర్వతాన్ని కొలవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారు రహస్యంగా అదృశ్యమైపోయారు. ఆ తర్వాత వారికి ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలియదు. మన ప్రపంచంలో 7 ఖండాలలో ఉన్న 7 ఎత్తైన శిఖరాలను అధిరోహించిన ఎక్స్పర్ట్ కార్లస్ సూర్య ఫ్యాంటన్ అనే ఈ క్లైంబర్ కూడా కైలాస పర్వతం ముందు చేతులెత్తేశాడు. అలాగే నేపాల్కి చెందిన కామి రీటా షర్పా అనే ఈ మౌంట్ క్లైంబర్ ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ ని 29 సార్లు ఎక్కాడు. కానీ ఎవరెస్ట్ కంటే 2000 మీటర్ల తక్కువ ఎత్తు ఉన్న కైలాస పర్వతాన్ని ఎక్కలేకపోయాడు. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, నడక సాయంతో కాకుండా హెలికాప్టర్ ఇంకా శాటిలైట్ సాయంతో కైలాస పర్వతంపై ఏముందో తెలుసుకోవచ్చు కదా అని. ఈ ప్రయత్నాలు కూడా జరిగాయి. 2003లో నాసా శాటిలైట్ కైలాస పర్వతాలపై నుంచి ఒక ఫోటోని తీసింది. ఆ తరువాత ఆ ఫోటోని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. వారికి ఆ ఫోటోలో ఏం కనిపించిందంటే పర్వతాల మధ్యన శివుడి ఆకారంతో కూడుకున్న ఒక నీడ కనిపించింది. అలాగే ఓం రూపంలో ఉండే ఇలాంటి ఒక ఆకారం కనిపించింది. ఆ తరువాత చైనా వాళ్ళు కూడా కైలాస పర్వతంపై ఏముందా అని తెలుసుకోవడానికి ఒక హెలికాప్టర్ ని పంపించారు. కానీ ఆ హెలికాప్టర్ కైలాస శిఖరానికి చేరువలో ఉన్నప్పుడు ఒక మంచు తుఫాన్ హెలికాప్టర్ చుట్టూ కమ్ముకుంది. ఇక ముందుకు వెళితే ప్రమాదం అని వెనక్కి వచ్చేశారు. అసలు ఎందుకని కైలాస పర్వతాన్ని ఎవరూ అధిరోహించలేకపోయారు? అసలు కైలాస పర్వతం పైన ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కైలాస పర్వతం దాదాపు 30 మిలియన్ సంవత్సరాల ముందు, అంటే హిమాలయాలు ఫామ్ అయిన ప్రారంభ దశలో ఏర్పడిందని చెబుతారు. అలాగే హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతంలో కైలాస పర్వతాన్ని ఎంతో పవిత్రంగా చూస్తారు. హిందూ మత ప్రకారం పరమేశ్వరుడు, పార్వతి, నందీశ్వరుడు ఈ కైలాస శిఖరంపై నివాసం ఉంటున్నారు. ఇది స్వర్గానికి నిలయం. అలాగే ఈ శిఖరం పైన శంబాల నగరం ఉండవచ్చని నమ్ముతారు. అలాగే ధర్మం వైపు ఉన్న గలవారు మాత్రమే ఈ శిఖరాన్ని అధిరోహించవచ్చు. అందుకోసమే మహాభారతంలో పాండవులకు విముక్తి కావాలని వారి భార్య ద్రౌపదితో కలిసి కైలాస శిఖరానికి వెళతారు. శిఖరం పైకి వెళ్లే క్రమంలో ఒక్కొక్కరు మరణిస్తూ వస్తారు. చివరిగా తన జీవితాన్ని మొత్తం ధర్మంగా గడిపిన ధర్మరాజు ఒక్కడే కైలాస శిఖరాన్ని అధిరోహించగలడు. బౌద్ధ మతం ప్రకారం బౌద్ధ గ్రంథాలలో కైలాస పర్వతాన్ని మేరు పర్వతం అని పిలుస్తారు. ఈ శిఖరం కొన్ని బౌద్ధ సంప్రదాయాలకు ప్రధాన తీర్థయాత్ర. అయితే 11వ శతాబ్దంలో మిలరెప్ప అనే ఒక బౌద్ధ సన్యాసి కైలాస పర్వతాన్ని అధిరోహించాడని చెబుతారు. ఇతనికి శిఖరం పైన దేవదేవతలు కనిపించారంట. మళ్ళీ ఇతను వెనక్కి వచ్చి అక్కడ ఉన్న ప్రజలకు కైలాస పర్వతాన్ని మీరు ఎట్టు పరిస్థితిలో ఎక్కకండి అని చెప్పారంట. కానీ దీనికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు. కైలాస పర్వతం ప్రపంచానికి సెంటర్ లో ఒక స్తంభంలా ఉంటుంది. దాన్నే యాక్సిస్ మ్యాడీ ఆఫ్ ఎర్త్ అని కూడా అంటారు. ఎందుకంటే కైలాస పర్వతం నార్త్ పోల్ నుంచి కరెక్ట్ గా 6666 కిలోమీటర్ల దూరంలో ఉంది. సౌత్ పోల్ నుంచి 6666 కిలోమీటర్ స్క్వేర్ దూరంలో ఉంది. అలాగే మన ప్రపంచంలో మరో మిస్టీరియస్ ప్లేస్ అయిన స్టోన్ హేజ్ నుంచి కైలాస పర్వతం 6666 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా కోఇన్సిడెన్స్ అయితే కాదు. దీన్ని కావాలనే ఎవరో ఇక్కడ నిర్మించినట్టుగా ఉంది. సో అందుకోసమే ఒక రష్యన్ ఆప్థమాలజిస్ట్ డాక్టర్ ఆండ్రిస్ట్ మాల్దేసర్ అసలు ఈ కైలాస శిఖరంపై ఏముందా అని తెలుసుకోవడానికి, ఆ మిస్టరీస్ ని ఛేదించడానికి తన టీంతో కలిసి కొన్ని రోజుల పాటు రీసెర్చ్ చేశాడు. వాళ్ళకి ఫైనల్ గా ఏం తెలిసిందంటే కైలాస పర్వతం అనేది యాక్చువల్ గా ఒక మ్యాన్ మేడ్ పిరమిడ్ స్ట్రక్చర్ అని.
కైలాస పర్వతం 4 వైపులా 4 రంగులు కనబడతాయి. ఆ 4 ముఖాలు స్పాటికా, బంగారం, రూబీ, నీలం రాయితో రూపొందించబడ్డాయి. అండ్ ఆల్సో డాక్టర్ ఎన్లిస్ట్ ఏం చెప్పారంటే ఈ కైలాస పర్వతం చుట్టూ చిన్న చిన్న పిరమిడ్లు ఉన్నాయని. అలాగే వారు అర్ధరాత్రి ఆ శిఖరం పైన రెడ్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ లైట్స్ అప్పుడప్పుడు వెలుగుతూ ఆగిపోవడం వంటివి చూశారంట. సో వాళ్ళు ఆ మౌంటైన్ పైన ఏలియన్స్ ఉండే ఛాన్స్ ఉందని కూడా చెప్పారు. ఎన్నో రీసెర్చ్లు చేసినా, ఎంతో మంది దీన్ని అధిరోహించడానికి కొన్ని వేల ప్రయత్నాలు చేసినా మౌంట్ కైలాష్ మిస్టరీని ఎవరూ ఛేదించలేకపోయారు. దట్స్ ఓకే. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చితే మీ నుంచి నాకు ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మిస్టరీస్ అండ్ సైన్స్ వీడియోస్ ఎన్నో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంటని ఆన్లో ఉంచండి. అండ్ ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.